మీరు రైళ్లలో ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటారా? మీతో పాటుగా లగేజీని తీసుకువెళ్తూ ఉంటారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రయాణికులు ఎవరైతే రైళ్లలో ప్రయాణం చేస్తూ వారితో పాటుగా లగేజీని తీసుకువెళ్తారో వారి కోసం ఇప్పుడు భారతీయ రైల్వే శాఖ కొత్త నిబంధనలు అయితే తెర మీదకి తీసుకొచ్చింది. ఆ నిబంధనలు ఏంటి అంటే, మీరు ఫస్ట్ క్లాస్ ఏసీలో గనక ప్రయాణం చేస్తూ ఉంటే ఆ ప్రయాణికుడితో పాటుగా 70 కేజీల లగేజీ మాత్రమే తీసుకువెళ్ళేలాగా ఇప్పుడు రైల్వే శాఖ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. అలాగే సెకండ్ క్లాస్ ఏసీలో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు వారితో పాటుగా 50 కేజీల లగేజీని మాత్రమే తీసుకువెళ్ళేలాగా భారతీయ రైల్వే శాఖ ఇప్పుడు కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. దాంతోపాటుగా థర్డ్ ఏసీలో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు ఆ ప్రయాణికులతో పాటుగా కేవలం 40 కేజీల లగేజీని మాత్రమే తీసుకువెళ్ళేలాగా ఇప్పుడు భారతీయ రైల్వే అయితే కొత్త నిబంధనలు తెర మీదకి తీసుకొచ్చింది. ఇక స్లీపర్ క్లాస్లో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు కూడా కేవలం 40 కేజీల లగేజీని మాత్రమే తీసుకువెళ్ళేలాగా భారతీయ రైల్వే శాఖ కొత్త నిబంధనలు అయితే తెర మీదకి తీసుకొచ్చింది. ఇక జనరల్లో ప్రయాణం చేసేవారు ఎంత లగేజీని తీసుకువెళ్ళే అవకాశం కల్పించింది భారతీయ రైల్వే అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. రైలు ప్రయాణంలో లగేజీ తీసుకువెళ్తున్నారా? ఈ కొత్త నిబంధనలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. భారతదేశంలో ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తారు. సుదూర ప్రయాణాలంటే అందరూ రైళ్లనే ఎంచుకుంటూ ఉంటారు. తమతో పాటుగా భారీగా లగేజీని కూడా తీసుకువెళ్తూ ఉంటారు. అయితే ఇక మీద లగేజ్ విషయంలో భారతీయ రైల్వే కొన్ని నిబంధనలు అయితే కఠినతరం చేసింది. అంటే ప్రయాణికుల భద్రత దృష్ట్యా లగేజీల మీద పలు ఆంక్షలను విధిస్తూ ఇప్పుడు భారతీయ రైల్వే అయితే నిర్ణయం తీసుకుంది. అసలు ఎటువంటి నిబంధనలు ఉన్నాయనేది ఒక్కసారి కనుక మనం చూసుకున్నట్లయితే మనకి అన్ని విమానాల్లో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారితో పాటుగా కొంత మేరకే లగేజీని యాక్సెప్ట్ చేస్తూ ఇప్పుడు ఎయిర్పోర్ట్స్లో తనిఖీలు చేస్తూ ఉంటారు. ఇక మీదట అదే తరహాలో రైల్వే శాఖలో కూడా అన్ని రైల్వే స్టేషన్లలో అంటే రైల్లో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారితో పాటుగా తీసుకొచ్చేటువంటి లగేజీ ఏదైతే ఉందో దాన్ని కూడా తనిఖీ చేస్తారు. తనిఖీ చేసి దాని మీద కొన్ని కొత్త నిబంధనలు అయితే ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారంగా అవి ఉన్నాయా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా వారు తనిఖీ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక మనం వివరాల్లోకి వెళ్తే విమానాశ్రయాల్లో లాగే రైల్వే స్టేషన్లో కూడా ఇక మీద బ్యాగేజీ తనిఖీలు తప్పనిసరిగా జరుగుతాయి. అలాగే మీరు ప్రయాణించేటువంటి తరగతులను బట్టే లగేజీని అనుమతిస్తూ ఉంటారు. ఇకపై క్లాసుల వారీగా లగేజీని పరిమితం చేయబోతూ ఉన్నారు. ఫస్ట్ క్లాస్ ఏసీ భోగిలో ప్రయాణించేటువంటి ఒక్కో వ్యక్తి తమతో పాటుగా 70 కిలోల వరకు ఉచితంగా లగేజీని అయితే తీసుకువెళ్ళొచ్చు. అలాగే సెకండ్ క్లాస్ ఏసీ భోగిలో ప్రయాణం చేసేటువంటి వ్యక్తి తనతో పాటుగా 50 కిలోల లగేజీని ఉచితంగా తీసుకువెళ్ళొచ్చు. థర్డ్ ఏసీ భోగిలో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు తమతో పాటుగా 40 కేజీల లగేజీని వారితో పాటుగా ఉచితంగా తీసుకువెళ్ళొచ్చు. ఇక స్లీపర్ క్లాస్లో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికుడు తనతో పాటుగా 40 కేజీలకు మించి లగేజీని తీసుకువెళ్ళకూడదనేటువంటి కొత్త నిబంధనను అయితే ఇప్పుడు రైల్వే శాఖ తెర మీదకి తీసుకొచ్చింది. అంటే దీని ప్రకారంగా స్లీపర్ క్లాస్లో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు వారితో పాటుగా కేవలం 40 కేజీలకు సంబంధించినటువంటి లగేజీని మాత్రమే ఉచితంగా తీసుకువెళ్ళేటువంటి అవకాశాన్ని ఇప్పుడు ఇండియన్ రైల్వే కల్పిస్తూ ఉంది. 40 కేజీలకి మించి తీసుకువెళ్ళకూడదు అనేటువంటి నిబంధనలు కూడా ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చింది. ఇక జనరల్ భోగిలో ప్రయాణించేటువంటి వ్యక్తులు కేవలం 35 కిలోల లగేజీని మాత్రమే తమతో పాటు తీసుకువెళ్ళాలి. ఈ పరిమితులు దాటితే అదనంగా ఛార్జీలు వర్తిస్తాయంటూ కూడా రైల్వే అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. సో దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే అంటే రైల్వే శాఖ ఇప్పుడు రైళ్లలో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు తమతో పాటుగా లగేజీని తీసుకొచ్చేటువంటి విషయంలో కొన్ని కొత్త నిబంధనలు అయితే తెర మీదకి తీసుకొచ్చింది. అందులో భాగంగానే ఫస్ట్ క్లాస్ ఏసీ భోగిలో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు వారితో పాటుగా 70 కేజీలకు సంబంధించినటువంటి లగేజీలని ఉచితంగా
రైల్లో తీసుకెళ్లే అవకాశం కల్పిస్తోంది. ఇక సెకండ్ క్లాస్ ఏసీ భోగిలో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికుడు తనతో పాటుగా ఉచితంగా 50 కేజీల లగేజీని తీసుకువెళ్ళేలాగా ఇప్పుడు రైల్వే శాఖ నిబంధనలు సిద్ధం చేసింది. ఇక థర్డ్ ఏసీ భోగిలో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు వారితో పాటుగా 40 కేజీల లగేజీని అయితే ఉచితంగా తీసుకువెళ్ళొచ్చు. స్లీపర్ క్లాస్లో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు కూడా వారితో పాటుగా కేవలం 40 కేజీలకు సంబంధించినటువంటి లగేజీ మాత్రమే తీసుకువెళ్ళొచ్చు. అంతకు మించి అనుమతించరు. అంతకు మించి గనక ఎక్కువగా లగేజీ మీరు గనక తీసుకువెళితే మాత్రం అదనపు ఛార్జీలు ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే అన్ని ఎయిర్పోర్ట్స్లో కూడా ఈ తనిఖీలు ఎలా చేస్తారో లగేజీల విషయంలో ఇక మీదట రైల్వే స్టేషన్లలో కూడా లగేజీల విషయంలో తనిఖీలు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు 9 గంటలకి ట్రైన్ ఉంది అంటే 8:30కే రైల్వే స్టేషన్కి చేరుకుంటే మంచిది. మీది సామాన్ తనిఖీ చేసిన తర్వాత మీరు ప్రయాణం చేస్తున్నటువంటి భోగిని అనుగుణంగా ఇప్పుడు మీకు లగేజ్ అయితే తీసుకువెళ్ళేటువంటి ఏర్పాట్లు ఉంటాయి. కాబట్టి మీరు 9 గంటలకి ట్రైన్ కనుక ఉంటే 8 గంటల నుంచి 8:30 మధ్యలో వెళ్తే మీరు మీ లగేజీని తనిఖీ చేయించుకోవచ్చు. తర్వాత మీరు ఏ ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ రాబోతుంది అనేది చూసుకొని తర్వాత ఎక్కేదానికి వీలుంటుంది. మీరు 9 గంటలకి ట్రైన్ ఉంది, పరిగెత్తుకుంటూ 9 గంటలకి మీరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద కనుక వస్తే మీరు ట్రైన్ మిస్ అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంది. దానికి కారణం ఏంటంటే ఇక మీదట అన్ని రైల్వే స్టేషన్లలో కూడా ఖచ్చితంగా లగేజీల విషయంలో తనిఖీలు అయితే ఉంటాయి. ఫస్ట్ క్లాస్ ఏసీ భోగిలో ప్రయాణం చేసేవారు 70 కేజీలు మాత్రమే లగేజీని తీసుకురావాలి. సెకండ్ క్లాస్ ఏసీ భోగిలో ప్రయాణం చేసేవారు 50 కేజీల లగేజీని మాత్రమే ఉచితంగా తీసుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది. ఇక థర్డ్ క్లాస్ ఏసీ భోగిలో ప్రయాణం చేసేవారు 40 కేజీల ఉచిత లగేజీని మాత్రమే తీసుకువెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. స్లీపర్ క్లాస్లో కూడా 40 కేజీల వరకు మాత్రమే పరిమితి ఉంటుంది. ఇక జనరల్ భోగిలో ప్రయాణం చేసేవారు 35 కిలోల లగేజీని మాత్రమే తీసుకువెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లగేజీలకు సంబంధించినటువంటి తనిఖీలు రైల్వే స్టేషన్లో జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ట్రైన్ సమయానికంటే ముందుగా ఈ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ లగేజీ తనిఖీ చేయించుకొని ఏ ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ వస్తుందో అక్కడ మీరు సిద్ధంగా ఉంటే మంచిది. లేదంటే ట్రైన్ మిస్ అయ్యేటువంటి అవకాశం కూడా మీకు లేకపోలేదు. కాబట్టి భారతీయ రైల్వే శాఖ అయితే ఇప్పుడు రైలు ప్రయాణం చేసేటువంటి కొంతమంది కస్టమర్లకైతే లగేజీల విషయంలో భారీ షాక్ ఇచ్చిందని అయితే మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.